మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి గారి మీద ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వైఎస్ భారతికి మద్దతుగా వైఎస్ షర్మిల స్పందించారు. ఒకసారి ఆవిడ ట్విట్టర్ వేదికగా ఆవిడ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇది చూడొచ్చు మీరు అందరూ. వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు. సో ఈ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి ఆవిడ అఫీషియల్గా ప్రతి ఒక్క తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకుంటూ ఉంటారు. వారు కొద్దిసేపటి క్రితం చేసినటువంటి పోస్ట్ చూస్తే భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరితీసినా తప్పు లేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటూ 3 పార్టీలకు సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ ఖాతాల ఐడీలను మెన్షన్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి అంటూ వైఎస్ షర్మిలారెడ్డి గారు తన అభిప్రాయాన్ని వెలబుచ్చారు. ఎవరైతే ఆ విధమైనటువంటి తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానల్స్పై కూడా కఠిన చర్యలు ఉండాల్సిందే అంటూ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. సో ఎవరైతే తన అభిప్రాయాలను జుగుప్సాకరంగా చెప్తున్నారో వారిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల గారు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే. ఇక్కడ చాలా క్లియర్గా తన అభిప్రాయాన్ని వెలబుచ్చుతూ ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే అని చెప్పి షర్మిల గారు ఇక్కడ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముందు వైసీపీ పార్టీ పేరును ఆవిడ ప్రస్తావించారు, ఆ తర్వాతే టీడీపీ పార్టీ పేరును ఆవిడ ప్రస్తావించడం అయితే ఇక్కడ కీలకంగా చూడొచ్చు. అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ విధమైనటువంటి ఈ విష సంస్కృతి ఉందనేది షర్మిల గారి అభిప్రాయంగా పోస్ట్ చేశారు. అదేవిధంగా వైసీపీతో పాటు టీడీపీ కూడా ఈ విష సంస్కృతిని ప్రోత్సహించిందని చెప్పారు. సో ముందు వైసీపీ పేరును ఆవిడ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి 2 పార్టీల ఆదర్శం. అంటే టీడీపీని, వైసీపీని ఎక్స్పెషల్లీ ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ 2 పార్టీల ఆదర్శం ఉన్నారు. అంటే టీడీపీ, వైసీపీ ఈ 2 పార్టీల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది చేస్తున్నటువంటి చర్యలు కానీ మాట్లాడుతున్న మాటలను కానీ సైతాన్లతో వారిని పోల్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు వైఎస్ షర్మిల గారికి సంబంధించి, అదేవిధంగా వైఎస్ సునీత గారు, అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారు. అంటే వారి యొక్క అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రక్త సంబంధాలను మరిచి కుటుంబాలను రోడ్డుకు లాగారని చెప్పారు. ఎందుకంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆ అంశం కూడా ఇక్కడ ఆవిడ ఒక ఇన్నర్ ఫీలింగ్ చెప్పొచ్చు. ఇక్కడ ఆవిడ రాసినటువంటి ఈ యొక్క పోస్టింగ్లో కనుక చూస్తే, అదేవిధంగా మరి ఆస్తుల కోసం వైఎస్ విజయలక్ష్మి గారి మీద వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆస్తి పంపకాలకు సంబంధించి వాటిని కూడా ప్రస్తావించినట్టే తెలుస్తుంది. మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరిగిన పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను బస్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలికి తీయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఇక్కడ చాలా ప్రధానంగా మనం గనక అబ్జర్వ్ చేస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భాలు సాక్షాత్తు వైఎస్ షర్మిల గారిని, ఆవిడ పుట్టుకను, అదేవిధంగా బ్రదర్ అనిల్ గారిని అవమానించి, షర్మిల గారి పిల్లల్ని అవమానించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చివరి 6 నెలలు సంవత్సర కాలం కనుక అబ్జర్వ్ చేస్తే షర్మిల గారు ఎప్పుడైతే వైసీపీకి వ్యతిరేకంగా గళాన్ని వినిపించారో అప్పుడు ఆవిడ మీద అటాక్ చేసి సోషల్ మీడియా కార్యకర్తలు
సోషల్ మీడియాలో ఆవిడ మీద అటాక్ చేస్తూ నెగిటివ్ పోస్టులతో ఆవిడని ఇష్టానుసారంగా దూషించిన ఘటనలు అయితే ఉన్నాయో చూడొచ్చు. ఆవిడ పరుష పదజాలంతో దూషించారు కాబట్టి ఆవిడ ఆ అంశాలను కూడా గుర్తు చేసుకుంటున్నట్లుగా ఉన్నటువంటి ట్వీట్ని ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అక్రమ సంబంధాలను అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులంటే ఎవరిని అనుకోవాలి అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఆ పార్టీలో కొంతమంది శాసనసభ్యులు, మంత్రులు, అధికార ప్రతినిధులు, అదేవిధంగా ఆ పార్టీ సానుభూతి పరులు అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు అనుకోవాలి. సో అలా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం వారిని నిలువరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టే ఈరోజు వారు పెంచి పోషించిన కాలకేలే ఇప్పుడు వ్యవస్థను బస్టు పట్టించారు అని చెప్పేసి షర్మిల గారు చెప్తా ఉన్నారు. కాబట్టి వారి వలనే వ్యవస్థ ఈ విధంగా నాశనం అయిపోయింది. సో ఇప్పుడు భారతి గారిని ఈ విధంగా అవమానించడానికి, వారి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన కాలకేలు అనేది ఇక్కడ షర్మిలారెడ్డి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఇక్కడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను ఒక పక్క వైసీపీతో పాటు టీడీపీని కూడా వారు ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఈ రెండు పార్టీలే ఈ విధంగా వ్యవస్థను బస్టు పట్టించాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఒక పక్క తన వదినకు జరిగినటువంటి అవమానానికి తాను సానుభూతి తెలుపుతూ తన వదినకి మద్దతుగా నిలబడుతూ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయంపై తాను ప్రశ్నిస్తూ నాడు తన అన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఇక్కడ షర్మిల గారు చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.